ఎపిలెప్సీ అంటే భూతం పట్టింది అనుకునే దగ్గర నుంచి ఓకే ఈ ఎపిలెప్సీ వస్తే ఈ మెడిసిన్ 100% క్యూర్ చేస్తుంది, ఆల్మోస్ట్ 100% క్యూర్ చేస్తుంది అనే సిచ్యువేషన్కి వచ్చింది. ఎపిలిప్సీ అంటే ఏంటి, సీజర్స్ అంటే ఏంటి, దాని ట్రీట్మెంట్ ఏంటి? రెండు ఇంపార్టెంట్ వర్డ్స్ ఇక్కడ మనం డిఫరెన్షియేట్ చేయాలి. ఒకటి సీజర్స్, ఇంకోటి ఎపిలెప్సీ. సీజర్స్ అనేది ఫిట్స్, మూర్ఛ, మాటికి రికరెంట్గా వస్తూ ఉంటే వచ్చే కండిషన్ని మనం ఎపిలెప్సీ. ఎపిలిప్సీ అనేది ఎంత కామన్ థింగ్ అక్రాస్ ద గ్లోబ్, అదేమన్నా నిజంగా పెద్ద రేర్ డిసీజ్లా కన్సిడర్ చేయాలా? ఎవ్రీ 500లో ఒకరికి ఖచ్చితంగా ఎపిలెప్సీ ఉంటుంది. ఇది యూజువల్గా జెనెటిక్స్ నుంచి వచ్చే ప్రాబ్లమా, లేదంటే ఈ జెనెటిక్స్ ఇన్ ఎపిలిప్సీ ఎంత అడ్వాన్స్? అదొక మెషిన్ తోటే కదా చేసేది, డిఎన్ఏని ఓపెన్ చేసి స్టడీ చేయటం, దాంట్లో ఉన్న జీన్స్, దాన్ని అబ్నార్మాలిటీస్. ఉదాహరణకి 2007లో హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్, జీనోమ్ను బ్రేక్ చేసి సీక్వెన్స్ చేయడానికి $1 million కోట్ల రూపాయలది వీఆర్ ఏబుల్ టు సెండ్ ఇట్ మన దగ్గర నుంచి విత్ వెరీ తక్కువ కాస్ట్తో అయిపోతుంది. జెనెటిక్స్ ఇస్ అ బిగ్ థింగ్ ఇన్ ఎపిలెప్సీ. ఇట్స్ అ మేజర్ సర్జరీ. దానికి ఏమన్నా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయా, లేకపోతే ఇండియా ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ని మనం తీసేసినా కానీ, డిస్కనెక్ట్ చేసినా కానీ ఎపిలెప్సీని కంట్రోల్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి 200 times ఫిట్స్ వచ్చే పిల్లలు కూడా ఉంటారు. ఓకే. సో వాళ్ళల్లో అది 4 to 5 అయితే చాలా ఉపశమనం కదా. ఈ టాబ్లెట్స్ అలవాటు పడిపోతారు అని చెప్పేసి కొంతమంది టాబ్లెట్స్ కూడా ఇవ్వరు. వెరీ సింగిల్ మెడిసిన్ మీద ట్రీట్మెంట్ రెస్పాన్సివ్ ఉంటాయి. 33% ఆఫ్ కేసెస్ మోర్ దెన్ 2 మెడిసిన్స్. పేరెంట్స్లో ఉండే ఇంకో పెద్ద సమస్య ఏంటంటే సొసైటీ. గ్లోబల్గా కొన్ని జరిగినవి ఉంటాయి కదా, సో అలాంటి రెఫరెన్స్ పాయింట్ ఆఫ్ పేరెంట్స్ కోసం అని చెప్పేసి మీకు గుర్తున్నవి ఏమన్నా చెప్తారు? బీహార్ నుంచి ఒక బాబు వచ్చాడు. సో వాడు ఎప్పుడు అయినా సరే వాష్రూమ్కి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళంగానే అక్కడ ఫిట్స్ వస్తాయి, ఇంకెక్కడ రావట్లేదు ఇంట్లో. సో వస్తాడు, అక్కడ ఇది ఒక ప్రక్రియ జరుగుతుంది. తర్వాత వాటికి ఏమవుతుంది, వచ్చిన తీరు ఎలా ఉంది, ఈజీ టెస్ట్లు చేసాం. సో మాకు అర్థమయ్యి అయింది ఏంటంటే వాడికి ఎపిలెప్సీ.